హాయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి ఏమైంది వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ మధ్యకాలం కొంచెం బిజీ అయిపోయాననమాట. అందరికీ కామన్ కొన్ని కొన్ని సార్లు బిజీ అయిపోతూ ఉంటాము. సో, అలాగే ఇప్పుడు నేను కూడా కొంచెం అలా బిజీ అయిపోవడంతో ఈ మధ్య అంతా ఇంకా వీడియోస్ అయితే పెట్టడం అయితే కుదరలేదు. మీ పాప బర్త్‌డే వ్లాగ్ పెట్టండి అని చెప్పేసి ఒకరైతే అడిగారు. కానీ మెసేజ్‌కి అయితే కామెంట్‌కి నేను రిప్లై పెట్టలేకపోయాను. ఎందుకంటే ఫంక్షన్‌లో నేనైతే వీడియోస్ తీయడం అయితే నాకు ఇంకా అసలు వీలు పడలేదనమాట. కానీ మీకోసం పాప బర్త్‌డే ఆల్బమ్ వచ్చింది. ఆల్బమ్ అంతా కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. ఆద్యకైతే మేము థర్డ్ బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేసాము. ఎందుకంటే ఫస్ట్ బర్త్‌డేలో పిల్లలైతే చాలా మంది ఏడ్ చేస్తూ ఉంటారు. సో, మేము ఇంకా ఫస్ట్ బర్త్‌డే అనుకున్నాం కానీ స్టార్టింగ్‌లో అయితే తిను మంత్స్ టైమ్‌లోనే ఒక బర్త్‌డే ఫంక్షన్‌కి వెళ్ళాము. అక్కడ వాళ్ళ పాపకైతే వాళ్ళ థర్డ్ బర్త్‌డే సెలబ్రేట్ చేస్తున్నారనమాట. చక్కగా ఆ పాప అయితే బర్త్‌డే విషెస్ చెప్తుంటే థ్యాంక్ యూ అని చెప్పడం, తన కేక్ తనే కట్ చేసుకోవడం నాకు చాలా నచ్చింది. అయితే మా పాపకి కూడా ఇంకా థర్డ్ బర్త్‌డే సెలబ్రేట్ చేద్దాము అనేసి అనుకోని అందుకే ఈ టైంలో ఇంకా థర్డ్ బర్త్‌డే అయితే సెలబ్రేట్ చేసాము. ఫస్ట్ బర్త్‌డేలో అయితే చాలా మంది పిల్లలు అంటే అందరని కాదు కొంతమంది పిల్లలైతే ఏడ్చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయలేక వచ్చిన గెస్ట్‌ని రిసీవ్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండాల్సొస్తది. కానీ మొన్న ఆద్య ఫంక్షన్‌లో అయితే ఎవరైనా సరే వచ్చి తనకి బర్త్‌డే విషెస్ చెప్తే థ్యాంక్ యూ అని చెప్పడం, తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తుంటే థ్యాంక్ యూ అని చెప్పడం, వెళ్ళిపోయేటప్పుడు బాయ్ అని చెప్తే తిను కూడా మళ్ళీ బాయ్ అని చెప్పడం, తినే కేక్ తినే కట్ చేసుకోవడం, ఇలా నాకు చాలా బాగా అనిపించిందనమాట. ఎందుకంటే మనం చాలా ఖర్చు పెడతాము ఏదైనా సరే చేయాలన్నప్పుడు. దానికి మనకు సాటిస్ఫాక్షన్ గా అనిపించాలి కదా. ఇప్పుడు తనకు చేసే బర్త్డేని తను ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఎలాగా అనేసి అనిపించింది. ఫస్ట్ బర్త్డే తను ఇంకా ఎంజాయ్ చేయలేదు, అడిగితే ఏం తెలియదు. థర్డ్ బర్త్డేకి కూడా తనకి కంప్లీట్ గా తెలుస్తుందని కాదు, కాకపోతే తనకి గుర్తున్నా లేకపోయినా ఆ టైంకి అయితే ఎంజాయ్ చేస్తుంది కదా కాస్త కోస్తా. ఇంకా అందుకోసం అని చెప్పేసి మేము ఇంకా ఈ థర్డ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసామన్నమాట. పాప బర్త్డే ఆల్బమ్ అయితే ఇంకా నిన్నే వచ్చింది. బర్త్డే లాగా ఎలాగా తీయడం అవ్వలేదు కదా అని చెప్పేసి ఇంక ఈ ఆల్బమ్ అయితే తీస్తున్నాను. ఫ్రంట్ లో అయితే మా ముగ్గురు ఫోటో అనమాట. ఇంకా ఆల్బమ్ అయితే ఓపెన్ చేసేద్దాము. స్టార్టింగ్ ఇంకా ఆద్య ఫోటో ఇక్కడ ద లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పేసి ఆద్యశ్రీ అని చెప్పేసి ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అని చెప్పి ఇలాగా ఉందనమాట. ఫస్ట్ అయితే ఆద్య ఫోటో ఉంటుంది. ఎటో చూస్తున్నట్టుగా ఉంది. ఇంకా ఆ తర్వాత ఇంకా ఆద్య బర్త్డే డెకరేషన్ ఇంకా తన స్టేజ్ డెకరేషన్ ఫోటో పెట్టించారనమాట. మా పెళ్లి ఆద్య ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ ఒకే హాల్లో జరిగాయి. ఇక్కడ జగదాంబలో ఉన్న శ్రీ సాయి గ్రాండ్ సెంటర్ లో. ఇది ఎంట్రన్స్ డెకరేషన్, ఇది ఇంకా స్టేజ్ డెకరేషన్ అనమాట. మేమైతే క్యాండీ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా ఈ పిల్లలకైతే ఈ టైంలో ఇంకా రైమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా, ఈ కోకో మెలన్ క్యాండీ థీమ్స్ ఇలాంటి బాగా నచ్చుతుంటాయి. సో అందుకోసం మేమైతే ఇంక ఈ క్యాండీ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ పక్కన ఇంకా ఆద్య ఫోటో పైకి చూస్తుంది, ఫోటో కాస్ట్ చూడంటే ఏదో ఆలోచిస్తున్నట్టుంది. ఇక్కడ ఎంత క్యూట్ గా అమాయకంగా చూస్తుంది కానీ అంత అమాయకాలు అయితే కాదు. నెక్స్ట్ ఇంక ఇక్కడ అబ్బాయిలాగా ఫొటోస్ తీయించామన్నమాట మేము ముందుగా ఆద్యకైతే. ఆ ఫొటోస్ ఇవి ఇలాగా స్టిల్స్ తీయించాం కానీ చాలా కష్టపడ్డాం ఆ టైంలో అయితే మాత్రం. ఇప్పుడైతే ఇంకా నేచురల్ ని ఎంజాయ్ చేస్తున్న స్టిల్ ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కేక్ కటింగ్ దగ్గర ఇంకా ఈ కేక్ కట్ చేసేదానికి అని చెప్పేసి ముందుగానే ఇంకా చాక్ పట్టుకుని రెడీ అయిపోయింది. ఇంకా మళ్ళీ మొత్తం అందరూ ఇంకా ఫ్యామిలీ ఫోటో, తన బర్త్డే కదా ముందు తనే క్యాప్ పెట్టేసుకుంది. ఇంకా ఇక్కడ ఇంకా కేక్ మీద పడిపోతుంది కేక్ కట్ చేసేయడానికి. చాక్ పట్టుకుని ముందు రెడీ అయిపోయింది కేక్ కట్ చేయడానికి. ఇదే ఆద్య కేక్. ఒక డాల్ అండ్ బొమ్మ పెట్టేసి ఇంకా బటర్ఫ్లైస్ పింక్ కలర్ బటర్ఫ్లైస్ ఇంకా ఇలా లైన్ గా పెట్టారనమాట. కేక్ అయితే మాత్రం చూడండి చాలా బాగా అనిపించింది. ఈ పక్కన ఇంకా మా ముగ్గురు ఫోటో. ఇంకెటో కింద వైపు చూస్తుంది ఇంకా ఫోటో వైపు చూడకుండా. ఇక్కడ డాడ్స్ గర్ల్ డాడీతో ఇంకా ఫోటో వేయించేసుకుంటుంది. ఇంకా కూతుర్లు ఎంతైనా సరే ఇంకా డాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అమ్మల కన్నా. ఇక్కడ ఇంకా నాతోని నా దగ్గర ఒక మంచి స్మైల్ ఇచ్చింది. ఇంకా ఇక్కడైతే ఇంకా ఏకంగా కేక్ కట్ చేసేస్తుంది. ఇక్కడైతే అందరూ కూడా చాలా గట్టిగా నవ్వేశారనమాట. ఎందుకంటే తను కేక్ కట్ చేసుకొని తన కేక్ ఫస్ట్ తనే తినేసిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీకి తినిపించేస్తుంది. ఇక్కడ ఇంకా బెలూన్స్ మధ్యలో నుంచి ఫేస్ పెట్టుకొని చూస్తుంది, చాలా బాగా అనిపించింది స్టిల్. ఇంకా మేమిద్దరం ఇంకా కేక్ పెడుతుంటే చక్కగా తినేస్తుంది. ఇక్కడ ఇంకా వాళ్ళ డాడీతో అనమాట ఫోటో. ఈ పక్కన ఇంకా మార్నింగ్ ఇది ట్రెడిషనల్ లుక్ లో ఇంకా రెడీ అయ్యిందనమాట. ఇంకా ఇది బర్త్డే రోజు మార్నింగ్ ఇంకా ఇలా రెడీ చేశాను ఒక మంచి ట్రెడిషనల్ లుక్ గాన. ఇంకా బాగుంది కదా అని చెప్పి ఇంకెళ్ళైతే ఫొటోస్ అయితే తీసామన్నమాట. ఇక్కడ ఒక మంచి స్టిల్స్ ఇచ్చింది. బర్త్డే రోజు మార్నింగ్ ఇంకా వాళ్ళ డాడీతో ఫోటో అయితే తీయించుకుంది కానీ ఇంకా నాతో అయితే తీయించుకోలేదు. ఎంతైనా ఇంకా కూతుర్లు ఇంకా నాన్న కూతుర్లు కదా, ఇంకా డాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మదర్స్ కన్నా. ఇక్కడ ఇంకా తగ్గేదిలే అన్నట్టు స్టిల్ పెట్టింది ఈ ఫోటోలో. ఇక్కడ ఇంకా ఒక్కొక్కరికి కేక్ తినిపించేస్తుంది. తన కేక్ తనే కట్ చేసుకుంది కాకుండా ఇంకా అందరికి ఇలా కేక్ పెడుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఈ స్టిల్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మంచి స్టిల్ ఇచ్చింది. ఇంక ఇక్కడ ఎలాగను
ఇంక ఇవన్నీ కూడా ఇంకా అందరికి ఇంకా కేక్ పెడుతున్న ఫొటోస్. ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఇంకా ఈ ఫొటోస్. ఇక్కడ ఇంకా తన కేక్ తనే తినేస్తుందని చెప్పాను కదా, ఇంక ఇలా తింటుంది అనమాట. తన కేక్ తనే చక్కగా ఇంకా ఎంజాయ్ చేస్తూ కేక్ తిన్నది. ఇక్కడ ఇంకా ఏకంగా నాకు ముద్దు పెట్టి మరీ ఖర్చేస్తుంది. ఇక్కడ నా పక్క నించొని ఉంది కానీ ఇంకా ఏటో చూస్తుంది. నెక్స్ట్ ఇంత పెద్ద జడ ఎలా వచ్చింది అనుకున్నారు? ఆద్య కొన్ని చిన్న పిల్లకే కానీ ఇంక ఇలాగా జడ వేసాను అనమాట సవరం పెట్టి. ఈ జడ నేను వేయడం గొప్ప అయితే ఇంకా తను ఇంతలా ఉంచుకోవడం అనేది చాలా గొప్ప. చాలాసేపు ఉంచుకుంది జడ లాగను. ఈ పక్కన ఇంకా మళ్ళీ అబ్బాయి స్టిల్స్ చాలా మంది కనిపిస్తూ ఉంటది కదా, అమ్మాయిలకైతే ఎక్కువ బాబు నచ్చుతుంటాడు. నాకు కూడా ఆద్య పుట్టినప్పుడు బాబు పుడితే బాగుంది అనిపిస్తుంది, కానీ తర్వాత పాపే బెస్ట్ అనిపించింది. ఇవన్నీ కూడా ఇంకా అబ్బాయి లాగా స్టిల్స్ తీయించామన్నమాట. అబ్బాయిలు అయితే ఎలా ఉంటది, ఇంకా తర్వాత ఇంకా తనకి ఎలాగో చూసుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి. ఇంకా ఇక్కడ చెట్టు పక్క నుంచి అయితే ఇంకా దాగుడు మూతలు ఆడేస్తుంది. ఈ స్టిల్స్ తీయించినప్పుడు అయితే మాత్రం ఈ పని కష్టం, మామూలు కష్టం కాదు. ఇంకా తను అలా స్టిల్స్ ఇచ్చేంత వరకున. నెక్స్ట్ ఇంకా వాళ్ళ మామూతోని ఫోటో తీయించుకుంది. ఇక్కడ ఒక మంచి స్మైల్ ఇస్తుంది. ఇంక ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫొటోస్. ఇక్కడ మా నాన్నమ్మ అయితే ఇంకా ముద్దులాడేస్తుంది ఆద్యని. ఇంకా అత్తయ్య మామయ్యతో ఒక ఫోటో తీయించుకుంది. ఇంక ఇవన్నీ కూడా ఇంకా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఫొటోస్. ఇంకా మా ఫ్యామిలీ ఫోటో. ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకా ఫ్యామిలీ ఫొటోస్. ఇంకా ఇవన్నీ కూడా ఇంకా ఆద్య నేను. ఇంకైతే ఒక పక్కన ఆద్య ఉండి ఇంకా ఆద్యని హైలైట్ చేస్తే ఇంకొక పక్కన ఇంక ఇలాగ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఫొటోస్ ఇంకెలా హైలైట్ చేసామన్నమాట. ఇంకెలా సెట్ చేసుకున్నాం మేము ఫ్రేమ్ అంతా. ఇంకా ఆద్య ఫొటోస్ మళ్ళీ లంగా జాకెట్ ఫొటోస్. ఈ వర్క్ చేసింది అయితే నేనే అనమాట. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. కొన్ని సార్లు బయటకి ఇచ్చి చేయించే కన్నా మనకు వచ్చినప్పుడు మనం చేసి మన పిల్లలకు వేస్తే అదొక సాటిస్ఫాక్షన్. సో అందుకే ఇంకా నేను చేశాను ఈ వర్క్ కూడా. ఇంకా చక్కగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడైతే మాత్రం ఒక మంచి స్మైల్ ఇస్తుంది. ఈ స్టిల్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు కూడా. జడ ముందుకేసుకొని మరీ జడ పట్టుకొని చూస్తుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ మేమిద్దరం, ఈ పక్కన ఇంకా ఆద్య. ఇవన్నీ మళ్ళీ ఫ్యామిలీ ఫొటోసే ఫ్రెండ్స్ వినా. ఇవన్నీ కూడా ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫొటోస్. ఇంకా అత్తయ్య మామయ్య. ఈ స్టిల్ అయితే బాగా ఇంకా వీళ్ళిద్దరు సింగిల్ బాగా అనిపించింది నాకు కూడా. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇంకెలా ఒకేసారి ఇంకెలా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. మాకు ఏ ఫంక్షన్లో అయినా సరే ఇలా ఇంకా ఒకసారి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇలా ఫొటోస్ అయితే కంపల్సరీగా తీసుకుంటూ ఉంటాము. ఇది ఒక మెమరబుల్గా ఉంటాయి కదా అందరికీను. ఇంకా ఆద్య ఇక్కడైతే ఎటో చూస్తుంది. ఇవన్నీ మళ్ళీ ఫ్యామిలీ ఫొటోసే. ఇంక ఇవన్నీ కూడా ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఇంకా అవే ఫొటోస్. ఈ పక్కన ఇంకా తమ్ముడికి చక్కగా ఇంకా ముద్దు పెట్టేస్తుంది పెద్ద తమ్ముడు. ఈ పక్కన ఇంకా ఆద్య నేను. ఇక్కడ అమ్మ నేను తమ్ముడు. ఇందులో చిన్న తమ్ముడు అయితే మిస్ అయిపోయాడు, రీసెంట్ గా దుబాయ్ వెళ్ళడంతో ఇంకా వాడు మిస్ అయిపోయాడు తమ్ముడు. ఈ పక్కన మళ్ళీ ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంకా ఈ ఫొటోస్. ఇక్కడైతే చక్కగా బాగి దీపు మా ఆడపడిచెల పిల్లలతోని చక్కగా మంచి ఫోటో తీసుకుంది. ఇక్కడ మంచి స్మైల్ ఇస్తుంది. ఇంకా మళ్ళీ అబ్బాయిలా తీయించాం కదా ఆ ఫొటోసే. మాకు తెలిసిన అన్నయ్య తీసారనమాట ఈ ఫొటోస్, ఈ బర్త్డే ఫొటోస్, ఈ స్టిల్స్ కూడా. సో అన్నయ్య చంద ఇంక ఇవన్నీ కూడా ఈ ఫ్రేమ్ లో ఇలా పెట్టించుకున్నాము ఈ ఆల్బమ్ లో. అంటే ఎప్పటికి ఇంకెలా ఒక మెమరబుల్ గా గుర్తుంటాయని చెప్పేసి. వదిన నేను మళ్ళీ ఇంకా మొత్తం ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళందరం కలిసి ఇంకెలా ఒక ఫోటో తీయించుకున్నాము. ఇంకా అత్తయ్య మామయ్య మా వారు మా వదిన ఇంకా వదిన వాళ్ళతో నేను మధ్యలో. ఇంక ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఫొటోసే. ఈ పక్కన ఇంకా మళ్ళీ మేము ముగ్గురం ఈ ఇంకా అబ్బాయిలాగా ఫొటోస్ తీసినప్పుడే అప్పుడే ఇంక ఇలా అమ్మాయిలాగా గౌన్ కూడా వేసి ఇంకెలా తీసామన్నమాట ఆ ఫొటోస్ ఏవి. సైకిల్ పట్టుకొని ఇంకా నేను ఇంకా బయటకు వెళ్తానని రెడీ అయిపోయింది. బర్త్డే డెకరేషన్ థీమ్ లో యూజ్ చేసిన సైకిల్ ఇది ఈ డెకరేషన్ కి. ఇంకా సైకిల్ పట్టుకొని బయటకు వెళ్తున్నాను అన్నట్టు చూస్తుంది. ఇంక ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఫొటోస్. ఇక్కడ మాత్రం మంచి స్టిల్ ఇస్తుంది ఏదో పెద్ద అమ్మాయి లాగా. చెల్లివాళ్ళ బాబు వీడైతే మాత్రం భలే ఎంజాయ్ చేశాడు ఈ ఫంక్షన్ లోని. ఇంకా ఆద్య నేను ఇంకా మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఇంకా మొత్తం ఇవన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ మాత్రం చక్కగా కేక్ కాసి ఎప్పుడెప్పుడు కట్ చేసేద్దామా అన్నట్టుగా కేక్ కాసి చాక్ పట్టుకుని చూస్తున్నట్టుంది. ఇంకా వాళ్ళ డాడీతో ఈ ఫోటో లాస్ట్ లో. ఏదైనా సరే డాడీ దగ్గరికి వెళ్ళేసరికి ఒక మంచి స్మైల్ వచ్చింది ఇంకా ఆద్యకి. మా పాప ఫంక్షన్కి వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.